దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకు వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి ఆనుకుని అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ద్రోణి ప్రాంతంలోనే 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1-2 చోట్ల భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో చెదురుముదురు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వెదర్ కు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, వెదర్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అసలు వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అటు చెన్నైలోని ఇటు కోస్తా ఆంధ్ర వెంబడి అంతా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే నైరుతి బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకు గల తీర ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ఇది స్థిరంగా కొనసాగడంతో పాటు ఉపరితల ఆవర్తనం ఉండడం వలన ఈ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అనేది వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది చూసుకున్నట్లయితే ఉత్తర తమిళనాడులో అధిక ప్రభావం చూపుతుంది. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. అలాగే నెల్లూరు ప్రాంతంలో, నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు, చిత్తూరులో కూడా మోస్తరు నుండి అతి మోస్తరు కాకుండా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయనేది చెప్పడం జరిగింది. అలాగే రాయలసీమ, కోస్తా ఆంధ్ర అంతటా కూడా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో కూడా కొంత మేరకు వర్షాలు కురుస్తాయని చెప్తుంది. దీనికి సంబంధించినట్లయితే గాలి, ఈదురుగాలు కూడా ఉంటాయి, చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇది మరొక 4 రోజుల పాటు ఇది కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళు నిపుణుల అధ్యయనం మేరకు చెప్తున్నారు. ఇది మరొక 2 రోజుల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే లేకపోలేదని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలనేది హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసింది. ఆయా డిపార్ట్మెంట్లకి వాళ్ళు ఇప్పటికే సమాచారాన్ని పంపించినట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. నీలిమా, థ్యాంక్ యూ వెంకట్.